మనసుంటే మార్గం ఉంటుంది. నేను విత్తనం నాటలేదు, నీళ్లు పోయలేదు, అయినా సరే ఈ చెట్టు ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ పుస్తకంలోనే రాసుంది, ఈ చెట్టులో ఒక వేరు పట్టుకుని మాయా ప్రపంచానికి మనం వెళ్ళొచ్చంట. కానీ రుద్ర, ఈ చెట్టు మీద చాలా వేరులున్నాయి, అందువల్ల ఇందులో ఏది మ్యాజిక్ అని మనకు తెలియదు కదా. అటు చూసారా ఫ్రెండ్స్, అదే వాళ్ళు చెప్పే వేరు అనుకుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నేను వీళ్ళని ఎలాగైనా సరే కాపాడి తీరాలి. చాలా సార్లు ప్రయత్నించాను, కానీ ఈ షీల్డ్ నాశనం అవటం లేదు. ఇప్పుడు ఒక స్పెషల్ దాడి చేస్తాను. ఖచ్చితంగా ఈ షీల్డ్ ముక్కలు ముక్కలవుతుంది. ఒక్కసారి కాదు, 10 సార్లు నేను రుద్ర మ్యాజిక్ ని పగలగొట్టాలని చూశాను, కానీ పైన ఉన్న మ్యాజికల్ షీల్డ్ అసలు నాశనమే అవటం లేదు. మనకి ఆ రుద్ర మ్యాజిక్కే కావాలి. ఊరికే అరిచి అరిచి నా మెడిటేషన్ ని పాడు చేయకు మక్కువగా. ఇలా చూడు, నువ్వు మెడిటేషన్ చేసేటప్పుడు నీ కళ్ళు కాదు, నీ నోరు మూసుకో. ఇప్పుడు అది నాశనం చేయబోతున్నావా, లేకపోతే అలాగే పడుకోబోతున్నావా? నేను మెడిటేట్ చేసి ఒక పవర్ఫుల్ అయిన ఒక మంత్రాన్ని పొందబోతున్నాను. అది ఈ మ్యాజిక్ షీల్డ్ ని ఖచ్చితంగా నాశనం చేస్తుంది. రుద్ర, అలా చూడు, మనం మాయా ఐలాండ్ ని చేరుకున్నాం. పదన అక్కడ ఈ మాయా ఐలాండ్ కు. ఇతను పని చేస్తాడా లేకపోతే కూర్చొని నిద్రపోతాడా? బోనరంగా ఇలాగ చేతులు కట్టుకొని కూర్చుంటావా, లేక ఆ మ్యాజిక్ షీల్డ్ ని ఏదైనా చేస్తావా? మెడిటేట్ చేయడం వల్ల నాకు ఒక స్పెషల్ పవర్ దొరికింది. దాని సహాయంతో ఈ మ్యాజిక్ షీల్డ్ ని నాశనం చేసి చూపిస్తా. ఈ మ్యాజిక్ షీల్డ్ ఇప్పుడే నాశనం అయిపోవాలి. ఆజ్ఞాపించండి బనరంగా. వావ్, మాయా ఐలాండ్ లో ప్రతి వస్తువులోనూ మ్యాజిక్ ఉంది. ఇప్పుడు ఇదేంటిది, కొత్త క్రీచర్ ఇక్కడికి వస్తోంది. ఇక్కడే మ్యాజిక్ ప్రారంభించి ఇక్కడే ముగిసిపోతుంది. చెప్పు, ఈ మాయా ఐలాండ్ కి ఎందుకు వచ్చారో చెప్పండి. అడుగుతున్నారు రుద్ర, త్వరగా వెళ్ళు. నా పేరు రుద్ర, మెజిషియన్ జైసింగ్ చౌహాన్ మనవుడు. మకుంగా బనురంగా నా మ్యాజిక్ ని లాక్కున్నారు. మంకీ ఐలాండ్ ని కాపాడడానికి నా మ్యాజిక్ నాకు తిరిగి కావాలి, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇదొక పాతకాలం నాటి టోపిక్. రంగీలా, నోరు మూసుకో. నేనెక్కడున్నాను? ఈ ఐలాండ్ ని ప్రారంభించిన మొట్టమొదటి మ్యూజిషియన్ ని నేనే. ఆయన మంత్రాలు కలిగిన టోపీని. నా పేరే మ్యాజికల్ దాదా. ఈ మ్యాజిక్ ఐలాండ్ ని కాపాడటమే నా మొట్టమొదటి డ్యూటీ. మ్యాజికల్ దాదా, నా మ్యాజిక్ నాకు తిరిగి కావాలంటే నేనేం చేయాలో చెప్పండి. నీకేమనిపిస్తోంది? మీరు మాట్లాడేది వింటుంటే నువ్వేమడిగినా ఇస్తానుకుంటున్నావా? నీ మ్యాజిక్ తిరిగి కావాలంటే ఈ మాయా ఐలాండ్ లో 3 ఘట్టాలని పూర్తి చెయ్యాలి. ముందు నువ్వు మ్యాజిక్ చేయగలవని నిరూపించి చూపించు. నువ్వు హుషారగలిగిన వాడివి, బుద్ధిమంతుడివి అని ధైర్యవంతుడివేమో చూపించు. ఒక్కొక్క పాటలో గెలుస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా నీ మ్యాజికల్ పవర్స్ నీ దగ్గరకు వచ్చి చేరతాయి. ఆఖరి ఛాలెంజ్ ని నువ్వు విజయవంతంగా సాధిస్తే నీ మొత్తం మ్యాజిక్ నీకే సొంతం అవుతుంది. అయితే చెప్పండి, ఛాలెంజ్ ఏంటో చెప్పండి.
అరే నేను నీకేమీ ఛాలెంజర్ కాదు, ఈ ఐలాండే నీకంతా చెబుతుంది. చూడండి పిల్లలు, ఒక్కొక్క ఛాలెంజ్ లో మీరు అదర కొట్టండి. ఇంతవరకు ఈ 3 ఛాలెంజ్ లో ఎవరు పూర్తి చేయలేదు. నాతో పాటు రండి. ఇప్పుడు వినండి, ఈ మొదటి ఛాలెంజ్ మీ ఆలోచనలకు సంబంధించింది. ఆకాశంలోని నక్షత్రాలలాగే ఒక మ్యాజికల్ స్టోన్ పైన ఉంది. భయపడకుండా దాన్ని తీసుకొస్తే విజయం మీదే. అరే రుద్ర అసలు ఇప్పుడు ఎగరలేడు, మరి ఆకాశం దాకా అతను ఎలా వెళ్తాడు? మ్యాజిక్ తాతయ్య, ఇంత పైకి ఎగిరే శక్తి రుద్ర దగ్గర మాత్రం ఉండుంటే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవసరం ఉండుండేది కాదు కదా. మ్యాజిక్ లేకుండా ఇది కూడా మీరు చేయలేకపోతే మీరు మ్యాజిక్ చేయటానికే పనికిరారు. మైరా, వరుణ్, మీరు దిగులు పడకండి. మ్యాజిక్ తెలియకుండానే నేను సవాల్ని తీసుకోగలను, మ్యాజిక్ కూడా చేయగలను. ఇప్పుడు ఈ ఖడ్గం నా చేతుల్లో ఉంది. ఇప్పుడు రుద్ర మ్యాజికల్ పవర్ ని సొంతం చేసుకోవటం నుంచి ఎవ్వరూ నన్ను ఆపలేరు. మొహంగా ఎక్కువ ఆడద్దు. నేను చెప్పే మాట విని దాని ప్రకారమే చెయ్యి. అప్పుడే ఈ షీల్డ్ ని నాశనం చేయగలం, లేకపోతే ఈ స్వాట్ తీసి ప్రయోజనం లేకుండా పోతుంది. ఏంటిది, అసలు నాశనం అవటం లేదు. ఆగాగాగు మగుంగా, రుద్ర మిగతా పవర్స్ కూడా సొంతం చేసుకోబోతున్నాడు. బాడీ పవర్ ని లాక్కోవడానికి మనకి ఇదే సరైన సందర్భం. రుద్ర, ఏమైంది? రుద్రకి తన మ్యాజిక్ దొరికింది, కానీ పూర్తిగా దొరకలేదా? అక్కడ ఏదో జరుగుతోంది. మిగిలి ఉన్న మ్యాజిక్ ని ఎవరో దొంగిలిస్తున్నట్టున్నారు. ఇది ఖచ్చితంగా మక్కుగా ఇంకా బండ్రంగా చేసే పని అయి ఉంటుంది. వాళ్ళ మ్యాజికల్ బౌల్ షీల్డ్ ని వెరక్కొట్టేశారు. మనం వెంటనే వెళ్లి సన్ సిటీలో వాళ్ళని ఆపాలి. రుద్ర, నాకు నమ్మకం ఉంది, వనరంగానే మకుంగానే నువ్వు ఓడించగలవు. వాళ్ళని నువ్వు ఓడించగానే నువ్వు కోల్పోయిన మ్యాజిక్ అంతా నువ్వు పొందుతావు. వెళ్ళండి, ఈ ద్వారం మిమ్మల్ని సన్ సిటీకి తీసుకువెళ్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ రుద్ర. వనరంగా, రుద్ర మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు ప్రపంచాన్నే మన మ్యాజిక్ శక్తులతో ఇష్టం వచ్చినట్టు ఆడించవచ్చు. ఈ భూమి నిజంగానే నా కంట్రోల్ కు వచ్చింది. నాలోకొచ్చిన రుద్ర పవర్స్ నిప్పులాగా ప్రవహిస్తున్నాయి. ఇక మెడిటేషన్ అవసరం లేదు, నాకు కావాల్సిందల్లా డిస్ట్రాక్షన్.
రుద్రాని తన సన్ సిటీని పూర్తిగా నాశనం చేద్దాం. ముందు తన ప్యాలెస్ ని నేలమట్టం చేద్దాం. తర్వాత సన్ సిటీలో ఉన్న ఇళ్ళన్ని రుద్ర, మకుంగా ఇంకా పండ్రంగా నీ మ్యాజికల్ పవర్స్ ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. టెన్షన్ నాట్ మైరా, వీళ్ళు చేసిన పనిని నేను సరిచేస్తాను. ఇబైస్కా జిబైస్కా వాటర్ షీల్డ్. ఒక్క నిమిషం మకుంగా, ముందు నేను నిప్పులు ఆర్పేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వచ్చి రాగానే రుద్ర వీళ్ళ పని పట్టాడు. రుద్ర, నువ్వే బయలుదేరి ఇక్కడికి రావడం మంచిదయ్యింది. ఇప్పుడు ఈ సన్ సిటీ మాత్రమే కాదు, నీకు కూడా ఎండు కార్డు వెయ్యబోతున్నాను. మకుంగా, వీళ్ళు చేసిన పనిని నేను సరిచేస్తాను. రుద్ర, నువ్వొక చిన్న పిల్లాడివి. నీకు ఈ మ్యాజిక్ పవర్ గురించి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు నీ మ్యాజికల్ పవర్ ఏంటో ఈ రోజే నీకు చూపిస్తాను. ఇబైస్కా జిబైస్కా విండ్ క్రియేటో. మకుంగా, రుద్ర వయస్సు ఇంకా మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకూడదు, ఓకేనా? నీ మ్యాజికల్ పవర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి రుద్ర, అందువల్ల మాకు ఎటువంటి అనుమానం లేదు మా పైన. Ibaiska Zibaiska Tornado Stardo. రుద్ర, పైకి లే. పవర్ని ఇంకా యూజ్ చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ శక్తిని అడ్డుకోలేకపోతున్నాను.
ఏమైంది మకుంగా బనురంగా? రుద్ర ఇంకా భూమి మీదే ఉన్నాడు, నీ ముందే నుంచుని ఉన్నాడు. అటాక్ చేయడానికి ధైర్యం రావట్లేదా? మకుంగా బనురంగా, మీరే అటాక్ చెయ్యాలి. కానీ పవర్ సెంటర్ రుద్రాది భయంకరంగా దాడి జరుగుతుంది. బనరంగా, నీ శక్తుల్ని ఇప్పటికి ఉపయోగించకపోతే ఎప్పటికీ ఉపయోగించలేవు. ఇదే నాకు కావాలి. జిబాయిస్కా మిర్రర్ షీల్డ్ రిఫ్లెక్టర్. Ебайска. మకుంగా బనురంగా, నా పవర్స్ ని మీరు లాక్కున్నారు. ఇప్పుడు నా నిజమైన పవర్స్ ఏంటో మీకు నేను చూపిస్తాను. జిబాయిస్కా మిర్రర్ కేజో. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇలా చూడు, వీళ్ళేమి సామాన్యులు కారు, బలవంతులు. వీళ్ళని ఇలా పంజరంలో బంధించడం మంచిది కాదు. రంగీలా, ఇందులో నుంచి వీళ్ళు ఖచ్చితంగా తప్పించుకోలేరు. వాళ్ళు మ్యాజిక్ ని వాడారంటే అది వాళ్ళ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అద్దాల గేజ్, మర్చిపోకో. మనం అటాక్ చేస్తే అది తిరిగి మన మీదకే వస్తుంది. మకుంగా, నీకు భూమి మీద ఉండడానికి అర్హత లేదు. అందుకని నిన్ను పర్మనెంట్ గా స్పేస్ కి పంపించేస్తాను. ఇద్దరు కూర్చుని జాలీగా మాట్లాడుకోండి. జిబాయిస్కా ఫర్ అవర్ స్పేస్. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు మరొకసారి మా మంకీ ఐలాండ్ ని రక్షించావు. మా బనానా ఫెస్టివల్ కూడా కాపాడేవు. కింగ్ మంగూసా, క్వీన్ మంగీనా, ఇంత మంచి ఫెస్టివల్ ని రుద్ర ఎవరిని చెడపనివ్వడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.